రీసెంట్‌గా పద్మభూషణ్ వచ్చినందుకు గాను అటు అనిల్ రావిపూడి, అదేవిధంగా సినీ రంగంలో ఉన్న ఎంతోమంది అటు బాలకృష్ణ, అటు మన నారా లోకేష్ మిగతా చాలామంది అక్కడికొచ్చారు. నారా లోకేష్ అక్కడ రాలేదు. మిగతా వాళ్ళందరూ అక్కడికొచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కతో స్పీచ్‌లయితే చెప్పారనమాట. అనిల్ రావిపూడి స్పీచ్ చాలా హైలైట్ అయింది. దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అక్కడేంటంటే ముగ్గురు నుంచి నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకున్నాను అని గట్స్‌కి చెప్పేసి. హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఆయన చెప్తూ వీళ్ళని ప్రశంసించారనమాట. సో నారా లోకేష్ గారు ఆ దగ్గరలో లేకపోవడంతో ఆయనతో మొదలుపెట్టి ఆ మ్యాటర్ అంతా కూడా చంద్రబాబు గారికి కన్వే అయ్యేలా చెప్పారనమాట. ఏంటంటే నారా లోకేష్ గారు భార్యను పక్కన ఉంచుకుని కూడా వంటల్లో ఎవరు బాగా వంట చేస్తారంటే మా తల్లిగారి వంట అంటే ఇష్టం అని చెప్పి అటు భార్య పక్కన ఉన్న అలా చెప్పడం మీ గుండె ధైర్యానికి మీ గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ బాబు అని చెప్పడం. అట్లానే బాలకృష్ణ గారిని ఎవరికన్నా ఐ లవ్ యూ చెప్పమన్నప్పుడు ఉదయ్ భాను గారితో ఎవరికి చెప్పాలి అని వాళ్ళ భార్యను పక్కన పెట్టుకుని మరీ అని అడగడం. సో మీది మామూలు గుండె కాదు బాబు బాలయ్య గారు అని చెప్పి ఆయన్ని ప్రశంసించడం. అట్లానే చంద్రబాబు గారిని అయితే భువనేశ్వరి గారు పిలిచినప్పుడు ఒక సామాన్యుడిలాగా వెంటనే వెళ్ళిపోయి అలానే ఇది రాజకీయ సభ కాదు, ఒక 5 నిమిషాల్లో ముగించేయండి అని ఆవిడ చెప్పడం, ఈయన ఫాలో అవ్వడం. నిజంగా మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవ్వాలి సార్, మీ గ్రేట్, మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో ఇట్లా కూడా ఉంటారా మమ్మల్ని, ఇప్పుడు మా భార్యలు ఇక్కడ లేరు కానీ చూస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అయితే ప్రెజర్ పెట్టేస్తారు, మీరు అట్లా మీరు ఈ పొజిషన్లో ఉండి కూడా ఇలా చేయడం అని చెప్పి ఆయన అయితే ప్రశంసించారనమాట. సో మొన్న జరిగిన ఆ ఈవెంట్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారి పద్మభూషణ్కి వచ్చిన పార్టీ, దాంట్లో పలువురు సినీతారులు అట్లాగే రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అటు బాలకృష్ణ గారికి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలోకి హాజరవడం, అందరూ వారి వారి అభిప్రాయాలని ఆయన పైన పంచుకోవడం, నిజంగా అదొక మరుపురాని ఈవెంట్ లాగా మలుచుకున్నారనమాట. సో చాలామందికి అది అందుబాటులో రాలేదు, ఎందుకంటే అది ఎక్కువ ఎవరికి లైవ్ ఇవ్వడం కానీ అట్లా ఏం చేయలేదనమాట. సో దాంట్లో ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్కడిగా హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి. ఇట్లా అనిల్ రావిపూడి గారు చెప్పిన ఇంకా వేరే ఉన్నాయి, అలాగే మోక్షజ్ఞ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పి అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి యాజ్ ఆఫ్ నో వీళ్ళ ముగ్గురు భార్యలు పక్కన ఉన్నా కూడా ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటున్నారా బాబు అని, అంటే బయట అలా ఉంటేనే యాక్చువల్గా ఇది ఉంటుందన్నమాట. జనరల్గా వాళ్ళు ఇన్నాళ్ళు చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చంద్రబాబు గారైనా బాలకృష్ణ గారైనా వాళ్ళు ఇంత హ్యాపీగా ఫ్యామిలీస్ని నెట్టుకొస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అన్నింటిలో ఆరితేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. మరి లోకేష్ గారు కూడా ఇప్పుడు వీళ్ళ తరహాలోనే ఆయన కూడా ఇన్స్పిరేషనల్గా అవుతున్నారు అనమాట. సో మరి వాళ్ళ ముచ్చట్లంతా కూడా ఆడిస్తూ పాడిస్తూ రావిపూడి గారినే, అంటే సినిమాల్లో ఎంతో హాస్యం పండించే రావిపూడి గారికి ఒక మంచి హాస్యాస్పదమైన అంతా చూపించారనమాట పార్టీలో. సో ఖచ్చితంగా అది మొత్తం ఎంటర్టైన్మెంట్గా నడిచిందని చెప్పాలి. సో రావిపూడి గారికి కూడా అటు బాలకృష్ణ గారిని, రావిపూడి గారిని, అదే ఆయన చంద్రబాబు గారిని అందరం ఒకే వేదిక పైన చూడటం ఆయనకు కూడా ఒక ప్లెజర్. అంటే ఈ డైరెక్టర్లు అందరూ కూడా అటు రాజకీయ నాయకులతో చూడటం ఫీస్ట్ లాగా ఫీల్ అయ్యారనమాట. సో ఆటోమేటిక్గా ఈ బాండింగ్ అనేది మరింత కంటిన్యూ అవుతూ బాలకృష్ణ గారికి వీళ్ళంతా డైరెక్టర్లు మరిన్ని మరొక విజయాలు ఇవ్వాలని చెప్పి కోరుకుందాం.